వెల్కమ్ టు కేపీఐఏఎస్. సో మనం ఈ సెషన్లో కరెంట్ పాలిటీకి సంబంధించిన ఒక ఎడిటోరియల్ ఇష్యూని చూద్దాం. సో ఇది ఎంసీక్యూస్ అని అంటే గ్రూప్ 1 గ్రూప్ 2 ఇలాంటి ఎగ్జామినేషన్స్లో మనకు ఈ పర్టికులర్ అంశం నుంచి క్వశ్చన్స్ అనేవి అపియర్ అవుతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ పర్టికులర్ అంశం నుంచి మనకు ముఖ్యంగా ఎస్ఏ రైటింగ్లోంచి భారీ ఎత్తున క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉన్నది. సో క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ అని చెప్పి చాలా సందర్భాల్లో అడిగారు. అంటే రాజకీయాలు నేరమయం అవుతున్నాయి అని చెప్పి మనకు క్వశ్చన్స్ అన్నమాట. సో ఈ రెండు అంటే అటు గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్స్కి, గ్రూప్ 1 ప్రిలిమ్స్కి, గ్రూప్ 2కి అందరికీ ఉపయోగపడే అంశం ఇది. మరి గ్రూప్ 2లో ఏ విధంగా ఉపయోగపడుతుందంటే కోర్టు కేసులు, వాటి జడ్జిమెంట్లు అవి కూడా ఇందులో చర్చించడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్నికల ప్రహసనంలో అసలు మనకు ఉన్న సమస్యలు ఏంటి అని అంటే నేర చరిత్రల ప్రాబల్యం పెరుగుతోంది. సో ఇది భారతదేశ రాజకీయాల్లో ఇటీవలి కాలంలో కనిపిస్తున్న ట్రెండ్ అన్నమాట. సో మనకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన కొత్తల్లో దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన వాళ్ళే ఉండినారు ఎక్కువగా. సో ఆ జనరేషన్ అయిపోయింది, ఆ విలువలు అయిపోయినాయి. సెకండ్ జనరేషన్కి వచ్చేసరికి అడపాదడపా వాళ్ళు కాస్త ఇబ్బందులు ఉన్నా కూడా మంచి జనరేషన్ లీడర్స్ కానీ కొనసాగినారు. అండ్ తర్వాత వచ్చే నెక్స్ట్ జనరేషన్ లీడర్స్ సో వాళ్ళు గెలుపు కోసము కొంతమంది లైక్ సంఘ వ్యతిరేక శక్తులను ఆశ్రయించడము, ప్రలోభ పెట్టడం ఇవి స్టార్ట్ అయినాయి. తర్వాత ఫేజ్కి వచ్చేసరికి నేరుగా వాళ్ళే రంగప్రవేశం చేస్తూ ఉన్నారు. ఓకే, డైరెక్ట్లీ దే ఆర్ ఎంటరింగ్ ఇన్ టు పాలిటిక్స్ అన్నమాట. సో అది నేర చరిత్రల ప్రాబల్యం పెరుగుతుంది. గతంలో కేపీఐఏఎస్ ఇన్స్టిట్యూట్లోనే నేను మీకు రైట్ ఈ క్లాసెస్ సెషన్స్ అన్ని కూడా కండక్ట్ చేసినాను. అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రీఫార్మ్స్ వాళ్ళు ఇచ్చిన నివేదిక, ఎంతమందికి నేర చరిత్రకు సంబంధించిన రికార్డు ఉన్నది, ఇవన్నీ కూడా ఇచ్చినాము. సో ఒకసారి అవి మీరు చూడండి. రైట్, మరి ఏ విధంగా వీళ్ళు గెలుపోటములను ప్రభావితం చేస్తున్నారంటే పోలింగ్ కేంద్రాల కబ్జా, ఓటర్లను భయపట్టడం ఇలాంటివన్నమాట. సో రీసెంట్గా అంటే ఇప్పుడు ఇంకా మన పూర్తిగా ఎన్నికలు కంప్లీట్ కాలేదు, ఇంకా కొన్ని ఫేజెస్ ఉన్నాయి. జూన్ 1 వరకు ఉన్నాయి ఎలక్షన్స్. సో మణిపూర్లో పోలింగ్ కేంద్రాల ఆక్రమణ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో కూడా విరివిగా మనకు ప్రచారమైన సంగతి తెలిసింది. సో ఈ విధంగా ఎన్నికలు అనేవి ఒక పెద్ద ప్రహసనంగా మన దేశంలో మారినాయి. రైట్, సో మరి మనకు దీనికి సంబంధించిన ప్రజా ప్రాతినిధ్య చట్టం అంటున్నాం, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్. నిజానికి ఈ చట్టం ఎన్నికలు ప్రారంభమై నుంచే రకరకాల సందర్భాల్లో వార్తల్లోకి వచ్చింది. సో అవి కూడా మనం డిస్కస్ చేసినాం. ఓకే, ఆ సెక్షన్లు కూడా మనకు ఇంపార్టెంట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నరేంద్ర మోడీకి అదేవిధంగా రాహుల్ గాంధీకి ఇద్దరికి నోటీసులు అనేవి ఇవ్వడం జరిగింది. సో ఈసారి ఎన్నికల్లో నరేంద్ర మోడీకి అండ్ రాహుల్ గాంధీకి నోటీసులు కూడా ఇచ్చినారు. ఎందుకు అనంటే లైక్ రెండు ప్రాంతాల మధ్య కానీ, రెండు మతాల మధ్య కానీ, రెండు విభిన్న జాతుల మధ్య కానీ విద్వేషాలను రెచ్చగొట్టేలా ప్రసంగిస్తే నోటీసులు ఇవ్వవచ్చు. సో ఈ విషయం మనకు సెక్షన్ 123 క్లాస్ 3లో ఉంటుంది. సెక్షన్ 123 క్లాస్ 3 ప్రకారం మరి నరేంద్ర మోడీ ప్రసంగిస్తూ ఆయన ఒక సామాజిక వర్గం ఆస్తులు మరొక సామాజిక వర్గానికి అప్పగిస్తారు అని చెప్పి అన్నారు. సో ఇక్కడ సామాజిక వర్గాల ప్రస్తావన వచ్చినందుకు ఆయనకు నోటీసులు ఇవ్వడం జరిగింది, అది చూసాం మనం. అదేవిధంగా రాహుల్ గాంధీకి కూడా ఇచ్చినారన్నమాట. మరి రాహుల్ గాంధీకి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అని అంటే ఆయన రైట్ దక్షిణ ఉత్తర భారతదేశం అంటే రెండు వేరువేరు ప్రాంతాల మధ్య విభేదాలు వచ్చేలా ప్రసంగిస్తున్నారని ఒక ఆరోపణ, మరొకటి పేదరికం తగ్గినాయని అన్ని గణాంకాలు చెప్తా ఉన్నా ఆయన అబద్ధం ప్రచారం చేస్తున్నారని చెప్పి ఆయన పట్ల కూడా ఈ నోటీసులు అనేవి ఇచ్చినారు. మరి ఎన్నికల సంఘం మనకు సెక్షన్ 77 ప్రకారం నోటీసులు అనేవి ఇస్తుంది. ఓకే, సో ఈ విధంగా మనకిప్పుడు ఆ సెక్షన్లో చూసినాం. ఇప్పుడు చూడండి సెక్షన్ 123 క్లాస్ ఏ ఏం చెప్తుందంటే ఎన్నికల అక్రమాలను అరికట్టేందుకు సంబంధించింది. ఇప్పుడు ఈ అంశమంతా మనకు వార్తల్లో ఉంది కాబట్టి అడుగుతారు, ఎన్నికల అక్రమాలను అరికట్టేందుకు సంబంధించిన సెక్షన్ ఏదంటాడు. సెక్షన్ 123. ఎందులో ఇది ఏ చట్టంలో భాగము అనంటే
రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్, ప్రజా ప్రాతినిధ్య చట్టం. మరి సెక్షన్ 135A దేని గురించి అంటే పోలింగ్ కేంద్రాల ఆక్రమణను నేరంగా ప్రకటించింది. ఇప్పుడు మనకు మణిపూర్లో జరిగిన సంఘటన దృష్ట్యా ఏమని అడగవచ్చు, పోలింగ్ కేంద్రాల ఆక్రమణను నేరంగా ప్రకటించే సెక్షన్ ఏది అంటాడు. 135A విచ్ సెక్షన్ డిక్లేర్స్ లైక్ ఓకే క్యాప్చరింగ్ ద పోలింగ్ బూత్ ఈజ్ ఎ క్రైమ్ అని అడుగుతాడు. 135A అన్నమాట. మరి ఈ విధంగా ఆక్రమణకు పాల్పడితే జరిగేదేంటి, వాట్ ఈస్ ద కాన్సిక్వెన్స్, రైట్? ఏ అభ్యర్థి అయినా పోలింగ్ ఆక్రమణకు పాల్పడితే 7 ఏళ్ల నుంచి 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించవచ్చు అండ్ జరిమానా కూడా విధిస్తారు. సో 2 చేయవచ్చు లేదా ఒకదాంతో అయినా సరిపెట్టవచ్చు అన్నమాట. మరి పోలింగ్ కేంద్రాల ఆక్రమణకు పాల్పడినట్టు రుజువైన వ్యక్తి లోక్సభ, శాసనసభ, శాసన మండలి సభ్యత్వానికి అనర్హుడవుతాడు. సో పోలింగ్ కేంద్రాలను కబ్జా చేసినారనుకోండి, అప్పుడు ఆయన సభలో సభ్యుడైతే డిస్క్వాలిఫై అయిపోతాడు. సో ఎన్నికైనా సరే డిస్క్వాలిఫై అయిపోతాడు అనమాట. సో ఈ విధంగా మనకు రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ అనేది చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం అనేది టర్మ్స్ అండ్ కండిషన్స్ మనకు స్పష్టంగానే ఉన్నాయి, రైట్? మరి ఇప్పుడు మనకు ఇంకా ఏ విధంగా క్వశ్చన్స్ వస్తాయి. ఇక్కడ పోలింగ్ బూత్ అనేది ఆక్రమణకు గురైంది, బూత్ క్యాప్చర్ జరిగిందని ప్రకటించే అధికారం ఎవరిది అంటాడు. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం, రిటర్నింగ్ అధికారి, అట్లా రకరకాల ఆప్షన్స్ ఇస్తాడు. సో ఇలాంటివి మనకేంటనంటే బుక్స్లలో లభించవు. మీరు పాలిటీకి పేరెన్నికగల ఏ బుక్లో చూసినా కూడా ఇది మీకు దొరకదు. సో కేవలం రెగ్యులర్గా న్యూస్ పేపర్, రెగ్యులర్గా మనం ఎడిటోరియల్స్ ఫాలో అవుతున్నప్పుడు మాత్రమే లభించే సమాచారం ఇది. చెక్ చేయండి కావాలంటే. చూడండి, ఏదైనా పోలింగ్ కేంద్రం ఆక్రమణ లేదా ఓట్ల లెక్కింపు కేంద్రం కబ్జా జరిగి ఫలితం మారుమారవుతుందని రిటర్నింగ్ అధికారి భావిస్తే ఎవరికి తెలపాలైనా ఎన్నికల సంఘాన్ని తెలపాలి. సో మొట్టమొదలు ఈ ప్రయర్ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వస్తుంటే రిటర్నింగ్ ఆఫీసర్. సో సాధారణంగా ఎన్నికల సమయంలో జిల్లా కలెక్టర్లే రిటర్నింగ్ అధికారులుగా ఉంటారు ఆయా జిల్లాలకు. సో మొట్టమొదలు రిటర్నింగ్ అధికారి ఆయన చెప్తాడు. మరి ఇలాంటి అక్రమం జరిగినట్లు హైకోర్టు నిర్ధారిస్తుంది. సో మరి రిటర్నింగ్ అధికారి అబద్ధం చెప్పాడా నిజం చెప్పాడా అని తేలాలి కదా. సో దాన్ని నిర్ధారించే బాధ్యత ఎవరిదనంటే హైకోర్టు. సో మనకు మన తెలుగు రాష్ట్రాల్లో ఎగ్జామినేషన్స్లో అటు ఇటు మార్చిస్తున్నారు. సో కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి. రిటర్నింగ్ అధికారి తెలపాలి, హైకోర్టు విచారణ చేసి నిర్ధారించాలి. అక్కడ గెలుపొందిన అభ్యర్థి ఎన్నికను రద్దు చేయవచ్చని అప్పుడు సో అంటే రిటర్నింగ్ అధికారి కంప్లైంట్ ఇస్తాడు. ఎట్ ద సేమ్ టైం రాష్ట్ర హైకోర్టు నిర్ధారిస్తుంది. అప్పుడు ఎన్నికల సంఘం ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని వినియోగిస్తుంది. ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని వినియోగించడం అంటే మీనింగ్ ఏంటి? సో అతని ఎన్నిక రద్దవుతుంది, రైట్? సో మరి 1992లో బసనగౌడ వర్సెస్ డాక్టర్ అమర్ఖేడ్ కేసులో, సో ఇక్కడ కోర్టు కేసెస్ అనేవి ఉన్నాయి, చాలా ముఖ్యమైనవి ఇవి. సో 1992లో బసనగౌడ వర్సెస్ డాక్టర్ అమర్ఖేడ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటంటే పోలింగ్ కేంద్రాల కబ్జా ఎన్నికల ఫలితాన్ని తారుమారు చేస్తుంది కాబట్టి విజేతను అనర్హుడిగా ప్రకటించవచ్చు అని సుప్రీంకోర్టు ఏ కేసులో చెప్పింది అని అడుగుతాడు మనకు. బసనగౌడ వర్సెస్ డాక్టర్ అమర్ఖేడ్ కేసు, రైట్? సో బసనగౌడ వర్సెస్ డాక్టర్ అమర్ఖేడ్ కేసు అనమాట. 1992కు సంబంధించింది ఇది, ఇందులో స్పష్టంగా ప్రకటించారు, రైట్? అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు రాజకీయపరమైన తగాదా వల్ల 2 యువకులకు హత్యకు సంబంధించి రూలీరామ్ ఏఎన్ఆర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ హర్యానా కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సో ఇప్పుడు మనకు రిలవెంట్ ఇది, రైట్? ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్న సందర్భాలు ఉన్నాయి. సో ఇదేంటంటే 2 వ్యక్తుల మధ్య రాజకీయపరమైన తగాదాలు ఉన్నాయి. ఈ తగాదాల వల్ల 2 యువకులు చనిపోయినారు. సో ఎవరు వాళ్ళంటే రూలీరామ్ ఏఎన్. సో ఇది గుర్తుంచుకోకపోయినా పర్లేదు, కేసు నేపథ్యం తెచ్చుకోవాలి, అంటే వ్యాఖ్యలు గుర్తు తెచ్చుకోవాలి. సో మరి ఏమని చెప్తుంది? మృతదేహాలను తొక్కుకుంటూ పోయేది ప్రజాస్వామ్యం కాదు అని చెప్పింది. సో ఈ పర్టికులర్ జడ్జిమెంట్ అనేది ఏదైతే ఉందో జనరల్ ఎస్ఏలో వచ్చినప్పుడు యూ కెన్ యూజ్ దిస్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద ఇంట్రొడక్షన్. సో ఎన్నికలు ఇటీవలి కాలంలో అపహాస్యంగా మారుతున్నాయి లేదా ఎన్నికల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావించండి అన్నప్పుడు ఇది వ్యాఖ్య రూపంలో ఉన్నది. అంటే
వ్యక్తులను హత్య చేయడం ద్వారా మీరు గెలుపును సాధించగలిగితే అది ఏ విధంగా ప్రజాస్వామ్యం అవుతుంది? మృతదేహాలను తొక్కుకుంటూ వెళ్ళేది హౌ ఫార్ ఇట్ ఈజ్ ఎ డెమోక్రసీ, ఎంత మేరకు అది ప్రజాస్వామ్యం అని ప్రశ్నించింది అనమాట. మరి అదేవిధంగా జనక్ సింగ్ వర్సెస్ రామ్దాస్ రాయ్, ఇక్కడ చాలా ఇంపార్టెంట్. పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఏ కేసులో చెప్పింది అని అంటాడు. పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు సంబంధించి ఏ కేసు అంటే జనక్ సింగ్ వర్సెస్ రామ్దాస్ రాయ్. సో ఇటీవలి కాలంలో ఈ పోలింగ్ బూత్ క్యాప్చర్ చేసుకోవడం, ఆక్రమణ చేసుకోవడం, ఎలాంటి అక్రమాలు జరిపినా సరే మనకు ఈ సందర్భంగా ఓకే ఈ సీసీ కెమెరాల ద్వారా చేయొచ్చు అన్నమాట. ఓకే, సో ఇది మనకు ఓకే ఇందులో పేర్కొన్న అంశాలు. సో ఇక్కడ మరికొన్ని అంశాలను గుర్తు చేస్తాను, రైట్. ఎందుకనంటే ఇటీవలి కాలంలో జరిగిన పరిణామాలు, ఎన్నికలకు సంబంధించిన అన్ని అంశాలు ఇక్కడ ఉంటాయి మీకు. సో ఒకటి ఏంటనంటే మనకు సూరత్లో ముఖేష్ అనే అభ్యర్థి ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్టుగా ఎన్నికల సంఘం ప్రకటించింది. సో కారణం ఏంటంటే మొత్తం అందరూ కూడా నామినేషన్ను విత్డ్రా చేసుకున్నారు, రైట్. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి సంబంధించిన నామినేషన్ మాత్రము తిరస్కరణకు గురైంది. సో ఎందుకు తిరస్కరణకు గురైంది అన్నప్పుడు మనకి ఇక్కడ పాయింట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఉన్నాయి. ఒక అభ్యర్థి పోటీ చేయాలి అని అంటే ఒక నియోజకవర్గంలో ఓటర్గా ఉన్న అభ్యర్థి దేశంలో ఎక్కడైనా పోటీ చేయొచ్చు, ఎలాంటి నిబంధన లేదు. కానీ ఏ అభ్యర్థి అయినా పోటీ చేస్తుంటే మనకు రెండు రకాల పార్టీలు ఉంటాయి కదా, రికగ్నైజ్డ్, అన్రికగ్నైజ్డ్. మరి గుర్తింపు పొందిన పార్టీ నుంచి ఎవరైనా పోటీ చేస్తుంటే ఆ నియోజకవర్గంలోని ఏదో ఒక ఓటరు మరి సంతకం చేయాల్సి ఉంటుందన్నమాట. అంటే బలపరచాలి. అదే గుర్తింపు పొందని పార్టీ అయితే 10 మంది, ఓకే, గుర్తింపు పొందని పార్టీ అయితే 10 మంది సంతకం చేయాల్సి ఉంటుంది. మరి ఒక అభ్యర్థి ఎన్ని నామినేషన్లను దాఖలు చేయవచ్చు అంటే మ్యాక్సిమంగా 4 సెట్లు దాఖలు చేయవచ్చు, దాఖలు చేయవచ్చు. మరి ఇప్పుడు ఓకే ఇవన్నీ ఏ సెక్షన్లో ఉన్నాయంటే సెక్షన్ 33 రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్, ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 33లో మనకు ఉన్నాయి. మరి ఏ సెక్షన్ ప్రకారం రిటర్నింగ్ ఆఫీసర్ స్క్రూటినీ చేస్తారంటే సెక్షన్ 36 ప్రకారము మనకు ఎలక్షన్ ఆఫీసర్ వీటన్నిటిని కూడా స్క్రూటినీ చేస్తూ ఉంటారు. సో ఈ సెక్షన్లో మనకి ఇవి గతంలో జరిగినవి. మనకు సెక్షన్ 123 క్లాస్ 3 అనేది ఒకటి డిస్కస్ చేసినాను. సో అందరూ కలిసి లైక్ ఏ ఇబ్బంది లేకుండా మాట్లాడడం. సెక్షన్ 77 ప్రకారం ఎలక్షన్ కమిషన్ నోటీసులు ఇవ్వగలదు. సెక్షన్ 77 ప్రకారము ఏ సెక్షన్ ప్రకారం ఎలక్షన్ కమిషన్ నోటీసులు ఇస్తుందంటే సెక్షన్ 77 ప్రకారము నోటీసులు అనేవి ఇస్తుంది అనమాట. సో అవి మాత్రమే కాకుండా ఇక్కడ మీరు ఇక్కడ పేర్కొన్న సెక్షన్ 123A, సెక్షన్ 135A అట్ ద సేమ్ టైం కోర్టు కేసు అన్నిటిని కూడా కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది, రైట్. సో ఇది ఈ రోజుకు సంబంధించిన కరెంట్ పాలిటీ అంశం. మరొక ఇష్యూతో నెక్స్ట్ సెషన్లో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.